హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న పిల్లలకి హాలిడే ఉంది కదా! ఇంకా ఇంట్లోనే ఉన్నారు. అందుకని కొద్దిగా లేట్‌గానే లేచాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఒకటి వండేసి తర్వాతకి మెల్లగా వండుకోవచ్చు అని ఇంకా కొద్దిగా లేట్‌గానే లేచాననమాట. పిల్లలకి హాలిడే ఉంటే అంత హడావిడి ఉండదు కదా! కాకపోతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు. ఇంకా తను అక్కడే తినేస్తారనమాట. ఇంకా అందుకని కొద్దిగా లేట్‌గానే స్టార్ట్ చేద్దాము అని ఇంకా ఫస్ట్ దోసలు వేసేసి దోసలు తిన్నాము. ఇంకా దోసలు వండిన రోజు ఇంకా ఇడ్లీ వండిన రోజు కొంచెం అంట్లు ఎక్కువగా ఉంటాయి. అదే మామూలుగా ఉప్మా వండిన రోజు కొంచెం అంట్లు తక్కువగానే పడతాయి. ఫస్ట్ అంట్లు కడిగేద్దాము అని ఇంకా అంట్లు వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరూ టీవీ చూస్తున్నారు. కొద్దిసేపు అయినాక వాళ్ళకి హోంవర్క్ రాపించాలి. మళ్ళీ రేపటికి మళ్ళీ అంతా కంప్లీట్ చేసుకోవాలి కదా! మళ్ళీ సిబిఎస్ఈ స్కూల్ అంటే కొంచెం హోంవర్క్ ఎక్కువగానే ఉంటుంది కదా! మళ్ళీ కూడా టెస్ట్ ఉంది. ఇంకా ఆమెకి చదివించాలి. ఫస్ట్ ఈ పని చేసుకుందాము అని అన్నం కూర వండేసి ప్రశాంతంగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి స్నానం చేయించేసాక వాళ్ళని చదివిద్దాము అని ఇంకా ఫస్ట్ అంట్లన్నీ వాష్ చేసేసుకొని ఇంకా బుట్టలో పెట్టేసేసుకుంటే నీళ్ళు కారిపోతాయని ఇంకా మొన్ననే బుట్ట కొన్నాను. ఇంకా ఏది అవైలబుల్ ఉంటే ఇంకా ఆ బుట్టలో వేసేసుకొని ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక్కోసారి ఈ బుట్ట ఒక్కోసారి అదే కనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా అన్నం స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా పాలు వచ్చేసాయి. మా పెద్ద పాప పాలు పట్టేసింది. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా వాళ్ళకి తర్వాత పాలు కలిపి ఇద్దాము అని ఇంకా తర్వాత పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి ఉడకపెట్టేశాను. ఇంకా పప్పు తాలింపు వేయడానికి ఆనియన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ మధ్య ఏ ఆనియన్స్ చూసినా చాలా నల్లగా ఉంటున్నాయి కదా, అప్పుడులాగా ఆనియన్స్ బ్లాక్ లేకుండా అస్సలు ఉండట్లేదు. అన్నిటికీ చూడు నల్లగా ఏదో ఒకటి ఉంటానే ఉంది. బాగా వాష్ చేసుకున్న తర్వాతనే ఇంకా కట్ చేసుకుంటున్నాను. ఇంకా పప్పు తాలింపులోకి ఏమేం కావాలో అన్నీ ఇంకా రెడీ పెట్టి ఇలా ఒకే దగ్గర పెట్టుకుంటే గబగబా చేయొచ్చు అని పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మళ్ళీ 12:30 అయిందంటే పిల్లలకి లంచ్ టైం అవుతుంది కదా, అందుకే గబగబా చేస్తున్నాను. ఇంకా హాలిడే అని లేట్గానే లేస్తాం కానీ ఇంకా అది ఉండే హడావిడి మళ్ళీ దానికే ఉంటుంది. ఇంకా మళ్ళీ వాళ్ళకి టైంకి పెట్టాలి కదా. ఇంకా పప్పు అంతా వెనిపేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. ఇంకా అన్నం అయిపోయింది. ఇంకా అన్నం పక్కన పెట్టేసేసుకున్నాను. పాలు కూడా కాగిపోయాయి. ఇంకా పప్పు తాలింపు వేసేసుకోవడమే. ఇంకా పప్పు తాలింపు వేసుకోవడానికి ఇంకా స్టీల్ కడాయిలోనే ఇంకా స్టీల్ గిన్నెలోనే తాలింపు వేసేస్తున్నాను. ఇది మాడకుండా ఉండాలి అంటే స్టీల్ గిన్నె మనం ఆయిల్ వేయగానే ఎమ్మటే తాలింపు గింజలు వేసుకుంటే అంత ఏమీ మాడదు. ఒకప్పుడు దీంట్లో వండడానికి భయపడేదాన్ని కానీ ఈ మధ్య అలవాటు అయిపోయింది. అల్యూమినియం గిన్నెలు ఎక్కువగా వాడద్దు అంటున్నారు కదా, అందుకనే తగ్గిద్దాము అని ఇంక ఇందులో ట్రై చేద్దాము అని ఒకసారి ట్రై చేశాను. బాగా వచ్చింది అనమాట. ఇంక అప్పటి నుంచి ఇందులోనే పప్పు తాలింపు వేస్తాను. ఏదైనా కర్రీ కూడా ట్రై చేసి చూడాలి, కాకపోతే మాడుతుంది అన్న భయం ఉంటుంది కదా. ఇంకా శాలరీ వచ్చినాక ఏమైనా సేవింగ్స్ ఉంటే వాటిని సేవ్ చేసుకొని ఇంకా కొంచెం అల్యూమినియం గిన్నెలన్నీ మార్చుకోవాలని చూడాలి ఎప్పుడు కుదురుతుందో. ఇంకా పప్పు కూడా తాలింపు వేసేసాను. చాలా సింపుల్గానే వేసేసాను. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి వాళ్ళకి అన్నం ఆకలేనప్పుడు ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసేస్తాను. హాలిడే కదా, ఇంకా బలవంతం ఏమీ చేయను. వాళ్ళ ఆకలి అనేదాకా ఉంటానన్నమాట. వాళ్ళు పెట్టమన్నప్పుడు ఇంక అప్పుడు పెడతాను. ఇంకా మొత్తం మా కిచెన్ కౌంటర్ అంతా వండాక మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మాది ఎంట్రన్స్లోనే కిచెన్ ఉంటుంది కాబట్టి కిచెన్ నీట్గా ఉంటే ఇల్లంతా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా బెడ్షీట్లన్నీ దులిపేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా ఇల్లంతా చిందరవందరగానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా కూడా ఇంకా ఎక్కి తొక్కుతూనే ఉంటారు. మనం ఎంత చెప్పినా వినరు కదా. ఇంకా వాళ్ళకి హాలిడే ఉన్న రోజు ఇంకా మళ్ళీ మనము ఊరికి అరుస్తూ ఉంటే కూడా ఇంకా నాకే తలనొప్పి వస్తుంది. అందుకే ఎక్కువగా అరవను. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొనిచ్చి ఇంకా తర్వాత నా పని చేసుకుంటాను. లేకపోతే ఒక్కోసారి అయితే ఇంకా మార్నింగ్ అసలు ఏమీ వంట వండేసి అలా వదిలేస్తాను. వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా సాయంత్రం పూట ఇంకా 3 కల్లా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే ఇంకా ఇల్లంతా చెత్తగా ఉంది అని అంతా పడేశారు అని పెన్సిల్ చెక్కేసి అక్కడిక్కడ పడేస్తూ ఉంటారు. డస్ట్బిన్లో పడేయమంటే అస్సలు పడేయరు. ఇంకా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినరు అని ఇంకా నేనే ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చేసేసుకొని ఇంకా చూడాలి మాప్ పెట్టాలా వద్దా అని ఆలోచించాలి. ఇంకా ఈరోజు మాప్ పెట్టాలా వద్దా అని
ఒక్కోసారి రోజు మార్చి రోజు పెడదాము అనుకుంటాను, కానీ ఒక్కోసారి పెట్టాలి అనిపించినప్పుడు ఇంకా తుడిచేసేస్తాను. ఎంత ఊడ్చినా కూడా ఇంకా గాలికి దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది. ఇంకా చూసారా, బొమ్మలన్నీ బుట్ట నిండా వేశారు. ఇంకా దాంట్లో పేపర్లు అన్నీ, ఇంకా పేపర్లు కూడా ఇంకా బయట పడేయమంటే బయట పడేయకుండా ఆ బుట్టలోనే వేసేస్తారు. ఒక్కోసారి పిల్లలు అస్సలు మాట వినరు, ఎన్నిసార్లు చెప్పినా అంతే చేస్తారు. ఇంకా గట్టిగా కదిమాము అంటే ఇంకేడ్చేస్తారు. ఇంకా వాళ్ళే నేర్చుకుంటారులే అని ఇంకా నేను కూడా వదిలేసాను. ఇంకా పిల్లలు ఊరికి ఉంటే ఇంకా కలర్స్ అవి ఇవి వేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే ఎక్కువగా కలర్స్ డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది మా పెద్ద పాప. మా చిన్న పాప ఏమో వాటి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏది తోస్తే ఆడినంతసేపు ఆడతారు, తర్వాత ఎమ్మటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఒకేసారి ఇంకా తుడిచేద్దాము అని ఇంక ఇల్లు కూడా తుడిచేస్తున్నారు. నీట్గా ఉంటుంది కదా చూడడానికి కూడా అని, ఇంకా తుడవడానికి కూడా 3 రూమ్లే కాబట్టి గబగబా తుడిచేస్తే అయిపోతుంది అని ఇంకా తుడిచేస్తున్నాను. ఇంకా వాళ్ళకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను. చూసారా, అప్పుడే ఇల్లు ఊడ్చి అటు వెళ్ళానో లేదా అప్పుడే కింద ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇంకా మొత్తం అంతా ఇల్లు తుడిచేసాక ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేయించి కొద్దిసేపు వాళ్ళని చదివించేసి అన్నం పెట్టేసి ఇంక కొద్దిసేపు పడుకోబెట్టాను. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేద్దాము అని ఇంకా మొక్కజొన్న చిప్స్ ఉంటే అవి వేయించుదాము అని ఇంకా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. కొన్ని పల్లీలు పెట్టుకుంటున్నాను. ఇంకా మామూలుగా మనము బూందీలోకి ఏమేమి వేసుకుంటామో పల్లీలు, ఇంకా ఏమంటారు వెల్లుల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా అదే విధంగా వేసుకుంటాను. ఇంక తర్వాత ఇక్కడ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు పొట్టే ఒలవని అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా తీసుకొని తర్వాత దంచేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పిల్లలకి ఏమన్నా స్నాక్స్ లేకపోతే మ్యాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తాం, కానీ బయట కొన్ని పెట్టడం చాలా తక్కువ. అసలు ఎప్పుడో ఒకసారి పెడతాం, కానీ ఎప్పుడు మామూలుగా అయితే అసలు పెట్టము. ఎందుకంటే బయట ఎలా ఉంటున్నాయో కూడా తెలియదు కదా, ఎలా చేస్తారో కూడా తెలియదు. అందుకే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అని ఇంకా ఓపికన్నా లేకపోయినా ఇంక ఇంట్లోనే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పిల్లలకి ఇంకా మొక్కజొన్న చిప్స్ తెస్తే మా హస్బెండ్ని ఇంకా అవి వేయించుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇంకా అందుకని మొక్కజొన్న చిప్స్ చేద్దాము అని ఇంకా ఇవి వేయించేసుకుంటున్నాను. ఇంకా వెల్లుల్లిపాయలు దంచి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నూనె కూడా స్టవ్ మీద పెట్టాను. ఎక్కువ నూనె ఏమీ పోయలేదు, ఎందుకంటే దీంట్లో కొద్దిగా ఇది ఏమంటారు అంటే కొన్ని అటుకులు కూడా వేసి వేయించుదాము అని ఇంకా ఆయిల్ తక్కువగానే వేసాను. అటుకులు వేస్తే ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది, అందుకే కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఆయిల్ ఎందుకు అని కొద్దిగానే వేసాను. మరి నల్లగా అయిపోతే అది కూరలో కూడా వేసుకోవడానికి అంత బాగోదు, అందుకని కొద్దిగానే వేసాను అనమాట. ఇంకా ఆ నూనె కాగడానికి పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా అన్నీ దగ్గర పెట్టుకున్నాకనే స్టార్ట్ చేస్తే మాడిపోకుండా ఉంటాయి కదా. ఇంకా మొత్తం ఇంకా ఇవన్నీ వేయించేసుకొని రెడీ చేసేసుకొని ఇంకా ఉప్పు కారం వేసేసుకోవడమే. ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వాళ్ళకి తినడానికి ఏదో ఒకటి చేసి పెడితేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇంకా మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ లంచ్కి కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి, కాబట్టి ఇది తొందరగా చేసేసుకోవాలి. ఇంకా స్టవ్ కొద్దిగా హైలో పెట్టి నూనె వేడెక్కాక కొద్దిగా మంట తగ్గించి ఆ తర్వాత వేయించేసుకుంటాను. ఫస్ట్ నూనె కాగిందో లేదో చూస్తున్నా కదా, ఇంకా ఇవన్నీ వేయించేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ ఒకటి వేసి చూశాను, ఇంకా నూనె మంచిగా పొంగింది అనేసి ఇంకా ఫస్ట్ ఒకటి వేసి చూస్తాను నూనె కాగిందో లేదో. అన్నీ వేస్తే మళ్ళీ నూనె కాగపోతే కష్టం కదా అని అందుకే ఒకటి వేసి చూశాను. ఇంకా తర్వాత నూనె కాగింది అని ఇంకా వేసేసుకుంటున్నాను. ఇవి ఏమంటే వేగుతాయి, ఎక్కువ టైం ఏమీ ఇలా వేయగానే అలా వేగిపోతాయి అన్నమాట. మంట మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి, హైలో పెట్టేస్తే మాడిపోతాయి. ఇంకా ఇలా గరిటెతో తీసుకొని వేరే జాలి గిన్నెలో వేసేసుకుంటున్నాను. చేసుకోవడం చాలా ఈజీ, ఎక్కువ టైం ఏమీ పట్టదు. పిల్లలకి ఎక్కువ ఏదన్నా చేయాలి అంటే ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి కొన్ని చేసినా కూడా చాలా ఎక్కువగా అవుతాయి, కాకపోతే పిల్లలు
ఇంకా ఇష్టంగా కూడా తింటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఈ విధంగా అప్పుడప్పుడు చేసి చిప్స్ కానీ స్వీట్ కానీ ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటాను. ఇంకా వారానికి ఏదో ఒకటి అయిపోతూనే ఉంటుంది, ఇంకేదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా పల్లి పట్టి కూడా చేద్దామా అనుకున్నాను, చూడాలి. ఇంకా అది కూడా ట్రై చేసి చూడాలి. వస్తుంది కానీ మరీ పర్ఫెక్ట్ కాదు, యూట్యూబ్లోనే చూసి నేర్చుకొని ట్రై చేస్తూ ఉంటాను. బాగానే వస్తాయి, మరీ అంత ఫెయిల్ ఏమి కావు. అందులో కొలతలు కరెక్ట్గానే ఇస్తారు కాబట్టి ఇంకా అది చూసుకొని దాని ప్రకారమే చేస్తాను. ఇంకా అటుకులు కూడా కొద్దిగా వేయించేసుకుంటున్నాను. ఇంకా అటుకులు వేయగానే కొద్దిగా నల్లగా అయిపోతాయి, అటుకులు కూడా తొందరగానే వేగుతాయి కదా. చూసారా, ఆయిల్ ఎమ్మటే నల్లగా అయిపోయింది. ఇంకా అటుకులు కూడా వేయించేసుకున్నాక కొద్దిగా పల్లీలు కూడా వేయించేసుకొని తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేయించేసేసుకొని ఇంకా అన్నీ అందులో వేసుకున్నాను. ఇంకా తర్వాత అందులోకి ఉప్పు కారం కలుపుదాము అని ఇంకా ఉప్పు కారం సీసాలు తీసుకొని ఇంకా అందులోకి వేసేసుకుంటున్నాను. మరీ కారం ఎక్కువగా ఏమీ వేయను, పిల్లలు తింటారు కదా, అంత కారం తినరనమాట. అందుకే కొద్దిగా చూసుకొని లైట్గానే వేస్తాను. మరీ కారం చేస్తే మళ్ళీ పిల్లలు తినడం కష్టంగా ఉంటుంది కదా. ఇంకా కొద్దిగా కారం ఉప్పు వేశాక మంచిగా కలిసేలాగా కలుపుకుంటాను. మా పిల్లలు ఇంకా ఇప్పుడు మమ్మీ అయిపోయిందా మమ్మీ అని వచ్చి ఊరికే అడుగుతూ ఉన్నారనమాట. ఇంకా తొందరగా కలిపేసి వాళ్ళకి పెట్టేసేయాలి, లేకపోతే ఇంకా ఏడుస్తారు. ఇంకా అందుకని ఇంకా తొందరగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసేస్తున్నాను. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటే అన్నిటికీ పడుతుంది, చల్లగా అవుతే అంత బాగోదు. అందుకే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రంచీగా చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా అని తిని చూస్తున్నాను. ఇంకా రండి అని పిలుస్తున్నాను అనమాట వాళ్ళని. ఇంకా వాళ్ళు ఆల్రెడీ బౌల్స్ తీసుకొని పెట్టుకున్నారు. ఇంకా బౌల్స్లో వేసి ఇచ్చేసాను. ఇంకా మా పిల్లలు రోజంతా తినమన్నా తింటారు, అంత ఇష్టంగా తింటారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.